హలో హాయ్, నేను మీ విజయ్ కుమార్ టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్ నుంచి వచ్చాను. యువతని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం, ఎటువంటి సమాధానాలు ఇస్తారో చూద్దాం. భారతదేశ స్వతంత్ర పోరాటంలో గాంధీని ఏ లక్షణాలు బలమైన నాయకుడు చేశాయి? నేటి నాయకుల్లో మనం ఆ లక్షణాలు ఎలా ఉపయోగించుకోగలం? గాంధీ గారు బానిసత్వం నుండి ఒక నాయకుడిగా అయ్యారు. అలాగే బ్రిటిష్ వాళ్ళను వెలగొట్టాలని, భారతదేశం స్వతంత్రంగా ఉండాలని, స్వతంత్రం రావాలని ఆయన నాయకుడిగా ఉన్నారు. భారతీయులు మనల్ని మనమే పరిపాలించుకోవాలనే ఆయన ఒక ఉద్దేశంతో ఆయన నాయకుడిగా మారారు. అలాగే మనకంటూ ఒక కళ, సొంత పరిపాలన ఉండాలని ఆయన కోరుకున్నారు. కాబట్టి ఈ లక్షణాలన్నీ నేటి నాయకుల్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. గాంధీ గారు ఎట్లాగైతే అహింస గురించి ఎట్లాగైతే పోరాడారు, అలాగే మనకున్న ఇప్పుడు లీడర్స్ కూడా అహింస గురించి అట్లాగే ఫైట్ చేయాలి. అట్లానే గాంధీ గారు ఎట్లాగే సత్యం గురించి పోరాడారో ఇప్పుడు ఉన్న లీడర్స్ వాళ్ళు కూడా సత్యం గురించి పోరాడాలన్నమాట. పార్టీస్ అట్లా కాకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి పోరాడాలని, అహింస ద్వారా వెళ్ళాలని కోరుకున్నాను. అహింస అనేది గాంధీ గారు ఫాలో అయ్యారు. ఇప్పుడు కూడా ఉన్న లీడర్స్ కూడా అహింస అనేది ఫాలో అయితే బాగుంటుంది. మన లీడర్షిప్ అనేది ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అలాగే శాంతియుతంగా ఆయన ఎలా అయితే మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చారో మనం కూడా అలాగే శాంతియుతంగా ఉండాలి. ఆయన ఎలా అయితే సత్యాన్ని ఫాలో అయ్యారో మనం కూడా అలా సత్యాన్ని ఫాలో అయితే మన ఇండియా అనేది త్వరగా డెవలప్ అవుతుంది. గాంధీ గారు ఇప్పుడు అహింస మార్గంతో మనకి ఇండిపెండెన్స్, స్వతంత్రం తెచ్చారు. అలాగే ఇప్పుడున్న పొలిటికల్ లీడర్స్ కూడా అదే మార్గాన్ని షూట్ చేసుకొని అలాగే వెళ్తే మన దేశం కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, స్టేటస్ అవి కూడా కొద్దిగా బాగుంటుంది. గాంధీజీ గారు 3 పాయింట్స్ బేస్ చేసుకొని మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. అదేంటంటే నాన్ వైలెన్స్, పీస్, ట్రూత్. ప్రజెంట్ మనకున్న నాయకులు కూడా ఈ 3 పాయింట్స్ని బేస్ చేసుకొని వాళ్ళు వర్క్ చేస్తే దే గెట్ సక్సెస్. సో నాన్ వైలెన్స్, పీస్, ట్రూత్ వీటిని ఫాలో అవుతూ ఏదైనా మనం సాధించవచ్చు. నాన్ వైలెన్స్ వల్ల మనం ఏదైనా ధర్నాలు కానీ సంథింగ్ ఏదైనా ప్రాబ్లం వస్తే ధర్నాలు చేయనివ్వండి, ఏదైనా సరే వాటి వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. సో మనం గాంధీజీ గారిని ఫాలో అవుదాం. అంటే నాన్ వైలెన్స్, పీస్, ట్రూత్ దీన్ని ఫాలో అవడం వల్ల మనం ఏదైనా సాధించవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం అసలే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.